ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు విడుదల, క్షేమము, సమాధానం. రండి, దేవుని యొక్క సమాధానాన్ని, నెమ్మదిని తన వాక్కు ధ్యానించుట ద్వారా మనము పొందుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనమును ధ్యానం చేసుకుందాము. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దాన్ని స్వాధీనపరుచుకొనుటకు మన శక్తి, మరి దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మరి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు ఇంకా కొన్ని దినాలలో మరి అతి సమీపములో ఉండగా వారు వేగు చూడడానికి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో, ఆ దేశంలో నివసిస్తున్న ప్రజలను చూచి, మరి ఆ వేగు చూడడానికి వెళ్ళిన 12 మందిలో 10 మంది కూడా, అవును ప్రియ దేవుని బిడలారా, పై రూపాన్ని చూచి మరి ఆ యొక్క మనకన్నా చాలా బలముగా ఉన్నారు ఆ యొక్క మనుషులు అని, అవును, ఎంతగానో వారు భయపడుతూ కలవరపడుతూ, మరి అక్కడ పాలు తేనెలు ప్రవహించు ఆ కానాను దేశంలో నుంచి కొన్ని ఫలములను వారు తీసుకొని వచ్చినప్పటికీ కూడా వారు తీసుకొచ్చిన సమాచారము మనుషులను కలవరపెడుతూ ఉంది, మనుషులను భయాందోళనకి గురి చేస్తూ ఉంది, మనుషులను మరి చూడండి మరణ భయమును ఆవరించే విధంగా వారిని చేస్తూ ఉన్నప్పుడు కాలేబు అంటూ ఉన్నాడు కదా, వారిని జయించడానికి, ఆ కానానుని స్వాధీనపరచుకోవడానికి మన శక్తి సరిపోతుంది అని ఎంతో విశ్వాసముతో పలికిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చిన 10 మంది కూడా మరి ఆ యొక్క చూడండి దానికి వ్యతిరేకముగా మరి భయమును కలిగించే ఆ సమాచారమును తీసుకొని వచ్చినప్పుడు ప్రజలు అక్కడికక్కడే కేకలు పెట్టి ఆ రాత్రంతా కూడా ఏడుస్తూ ఉంటారు. ఆ మనుషులు మరి మోషే మీదను అహరోను మీదను రాళ్ళు వేసి చంపాలి అన్న ఆలోచన ఎంతగానో వారు విసిగిస్తూ ఉంటారు. ఏంటి ప్రభువా, ఈ అరణ్యంలోనే మమ్ములను హతమార్చడానికి తీసుకొని వచ్చావా ఐగుప్తు దేశము అని దేవుని యొక్క అద్భుతాలను రుచిస్తూనే, దేవుని యొక్క మరి సూచక క్రియలను, ఆశ్చర్య కార్యాలను దేవుడు వారిని ఎంత సంరక్షణ, 40 సంవత్సరాలు వారి చెప్పులు అరిగిపోలేదు, వారి వస్త్రాలు పాతగిలిపోలేదు అని దేవుని వాక్యములో ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి ప్రజలను ఏ హాని కూడా ఆ అరణ్యములో, ఆ అడవిలో మరి ఏ మృగములు, ఏ అడవి జంతువులు కూడా హాని చేయకుండా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషపు జంతువులు కూడా వారికి ఎంత మాత్రము హాని కలగకుండా తన దూతల సంరక్షణతో ప్రభు వారిని నడిపిస్తూ ఉండగా వెంటనే దేవుడు చేసే అద్భుతాలను వారు మరిచిన వారుగా మరలా మరి మోషే మీద తిరుగుబడుతూ ఉంటారు, దేవుని మీద తిరుగుబడుతూ ఉంటారు. మరి చూడండి, దేవునికి వ్యతిరేకంగా దేవుని శక్తిని బలహీనపరుస్తూ, తక్కువ చేస్తూ, అవిశ్వాసముతో సణుగుతూ ఉంటారు. ప్రభు వింటాడు, మోషే, ఈ జనులందరినీ కూడా నేను హతము చేస్తాను. మరి ఎంతవరకు ఈ ప్రజలు నన్ను అర్థం చేసుకోకుండా, నా యందు నమ్మిక ఉంచకుండా, వారి యొక్క మధ్య నేను చేస్తున్న అద్భుతములను వారు పొందుకుంటూనే మరలా అపనమ్మిక, అవిశ్వాసం ఉంచుతూ ఉన్నారు అని చెప్తూ ఉన్న సమయంలో చూడండి, మోషే అయితే మరి కాలేబు అయితే అంటున్నాడు, వారిని జయించడానికి మన శక్తి సరిపోతుంది. అవును ప్రియ దేవుని బిడ్డ, మన జీవితాలలో కూడా ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒక దేవుని యొక్క సహాయముతో, అవును, దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మనము ఏ పరిస్థితులైనా చూడండి, వారంటూ ఉన్నారు, ఆ ప్రజల ముందు మనము మిడతల వలె ఉన్నాము, వారు చాలా బలవంతులు, మన శక్తి సరిపోదు అంటే మోషే మరి కాలేబు అలాగే యెహోషువ అంటూ ఉన్నారు కదా, మనము దేవుని యొక్క సహాయముతో జయించగలం, మన శక్తి సరిపోతుంది, ప్రభు ఇచ్చిన వాగ్దాన దేశాన్ని మనము స్వతంత్రించుకోగలమని ఎంతో విశ్వాసముతో, దృఢ నిశ్చయతతో వారు పలుకుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, మరి మన జీవితాలలో కూడా ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఇంకా నా వల్ల కాదు, నా శక్తి సరిపోదు అని ఎంతగానో కలవరపడుతూ ఉంటాము. అపనమ్మిక, అవిశ్వాసము ఉంచి దేవుని యొక్క సామర్థ్యాన్ని మనము బలహీనపరిచే వారంగా ఉంటూ ఉంటాము కొన్నిసార్లు. కానీ కాలేబు అంటూ ఉన్నాడు కదా,
మరి వారు ఆ పై రూపాన్ని చూడలేదు. వారు ఎంత బలవంతులైనప్పటికీ కూడా, అవును, వారి ముందు వీరు చిన్న మిడతల వలె ఉన్నప్పటికీ కూడా మనము జయించగలము, మన శక్తి సరిపోతుంది అని ఎంతో విశ్వాసముతో, పూర్ణమైన నమ్మికతో, అవును, దేవుని పక్షాన మాట్లాడుతూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్డ. ఇటువంటి విశ్వాసము మన యొక్క జీవితంలో కూడా మనము కలిగి ఉండాలి. మరి చూడండి, ఈ లోకంలో దుష్టుడు ఎంతగానో తన ప్రజలను శోధిస్తూ ఉంటాడు. మరి విశ్వాస జీవితము నుంచి మరి వైతొలగించాలని లోకాశల చేత, శరీరాశల చేత, అవును ప్రియ దేవుని బిడలారా, ఎంతగానో శోధిస్తూ ఉన్నప్పటికీ కూడా, అవును, దేవుని బిడలంగా దేవుని యందు విశ్వాసముతో మనము కూడా పరమ కానాను చేరుకోవాల్సిన మరి అనుభవం ఉన్నది. మన పౌరస్థితి పరలోకంలోనే ఉన్నది. నిత్యత్వం కొరకే ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నాం. నిత్య జీవం కొరకే ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నాం. అసలైన జీవితం ఒక క్రైస్తవునికి, ఒక విశ్వాసకి పరలోకం అందే ప్రియ దేవుని బిడలారా. ఈ లోకంలో మనము యాత్రికులముగా, ప్రయాణికులుగా మాత్రమే ఉన్నాము. మరి ఇక్కడ మనకి స్థిరమైన అనుభవము లేదు. ఎందుకు అంటే ఈ భూమి త్వరలో మరి నశించిపోతా ఉంది, అగ్ని చేత కాల్చబడడానికి సిద్ధమవుతూ ఉన్నది, యుద్ధముల చేత. అవును ప్రియ దేవుని బిడలారా, ఎటు చూచినా కూడా మరణ భయం, ఎన్నో భయంకరమైన విపత్తులు జరుగుతున్నా మరి ఈ దుర్దినాలలో దేవుని యందు నమ్మిక ఉంచాలి. మరి పరిస్థితులను బట్టి మనము కలవరపడక, సాతానుడు ఎన్ని శోధనలు మన ముందుకు తీసుకొచ్చినప్పటికీ కూడా నీవు ఒకటే పలకాలి, మనము జయించగలము, మన శక్తి సరిపోతుంది. అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు దేవుని సహాయముతో సమస్తమును పొందుకోగలం, సమస్తమును జయించగలం. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి శక్తి కలిగిన విజయశీలుడైన దేవుడు మనతో ఉన్నప్పుడు, అవును, దేనికి కలవరపడవలసిన అవసరం లేదు. ఏ వ్యక్తి బలాన్ని బట్టి, ఏ వ్యక్తి సామర్థ్యాన్ని బట్టి కూడా మనము కృంగిపోనవసరం లేదు ప్రియ దేవుని బిడ్డ. కనుక పరిస్థితులను బట్టి, మనుషుల మాటలను బట్టి కలవరపడక దేవుని యందు నీవు కూడా పలుకు, కాలేబు వలె మన శక్తి సరిపోతుంది. మన పరిస్థితులను జయించడానికి, మనకి వ్యతిరేకంగా నిలబడుతున్న శత్రువులను జయించడానికి మన శక్తి సరిపోతుంది అని విశ్వాసముతో దేవుని సన్నిధిలో పలుకు, దేవుని నామాన్ని మహిమపరచు. తద్వారా దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఇటు మాటలు మన వినికిడిలో ప్రభు దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి, నీకు వందనాలు నాయనా. తండ్రి, నీకు స్తోత్రములు. అవును తండ్రి, ఉదయకాలం నాయన నీ వాక్కు ద్వారా నీ బిడ్డలను దర్శించావు. ఏ పరిస్థితులను బట్టి అపనమ్మిక ఉంచక, మనుషులను బట్టి నాయన, లోక పరిస్థితులను బట్టి, అవును తండ్రి, లోకాశలను బట్టి తండ్రి నాయన, ఈ లోకములో నాయన మనుషులు పలికే మాటలను బట్టి నీ బిడ్డలు ఎక్కడ వారి విశ్వాసములో తండ్రి వైదొలగక, విశ్వాసంలో బలహీనపడక నాయన, నమ్మకము కలిగి వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని వాగ్దానాలను నమ్మి మన శక్తి సామర్థ్యము సరిపోతుంది, మనము జయించగలము అని ప్రభువా తండ్రి నాయన, వారు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, శోధనల్లో ప్రభువా నీ సహాయముతో సమస్తమును కూడా వారు పొందుకోగలరన్న నిశ్చయత, నమ్మిక నీ బిడలలో మీరు కలుగ చేయమని, ఇదేని మంతటి కావాల్సిన నీ కృపతో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.